హాయ్ అందరికి, నేను షవర్మా చేస్తాను. పన్నీర్ షవర్మా. ఫస్ట్ పన్నీర్ అంతా ఇట్లా క్యూబ్స్ కట్ చేసుకొని పెనం మీద, చపాతీ పెనం మీద రెడ్గా వేపుకుంటాను, పచ్చిగా లేకుండా. దీనిలోకి క్యాప్సికము, ఆనియన్ తరిగి పెట్టుకున్నా. ఇట్లా వేపేసుకున్నా బాగా. వేరే బాండిల్ పెట్టినా, బాండిల్లో కొంచెం ఆయిల్ వేస్తాను. పన్నీరు, క్యాప్సికం రెండు వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తాను, ఉప్పు కొంచెం కారం వేస్తాను, కొద్దిగా జీలకర్ర పొడి వేస్తాం. ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు దీనిలోకి పన్నీర్ ముక్కలు ఫ్రై చేసిండేవి వేసేస్తాను. వేసేసి మొత్తం దీంట్లో ఇప్పుడు కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి టేస్ట్ కోసం. కొంచెం టమాటా సాస్, కొంచెం సోయా సాస్, ఈ సాస్లన్నీ మిక్స్ అయ్యేలాగా ఇట్లా షేక్ చేసుకోవాలి. పన్నీర్ మెత్తగా అయిపోతుంది కాబట్టి గరిటెతో కాకుండా బాండిల్తోనే కలిపేసుకుంటాము. ఇంతే. ఇప్పుడు చపాతీ దిక్కుకోవాలి. ఇప్పుడు ఈ చేసిన కర్రీ అంతా దీంట్లో పెట్టినా కదా, దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటాను నేను. ఇట్లా ఫస్ట్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా చేసేసి ఇది ఒకటి ఇట్లా ఎన్ని కావాలంటే అవి ఫోల్డ్ చేసేసుకుంటే షవర్మా రెడీ, పన్నీర్ షవర్మా రెడీ. ఇంకొకటి, నేను దోశ పోసి దోశతో ట్రై చేస్తాను. రేపటికి దోశ పిండి మిక్సీకి వేసిన దోశతో ఒకసారి ట్రై చేద్దామని ఈ స్టఫ్ని ఇప్పుడు దోశ పోసిన కదా, ఈ స్టఫ్ని దోశలో ఇట్లా స్టఫ్ చేసుకోవాలి. ఇది కర్రీని ఇట్లా కర్రీ అంతా పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తాను. వేడిగా ఉంది. ఇదిగోండి, ఇది దోశ షవర్మా, ఇది వచ్చేసి పన్నీర్ షవర్మా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.